హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ గార్లిక్ లేకుండా వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి అవైలబుల్గా ఉన్న వాటితోనే చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఎంతో క్రంచీగా సోయా చంక్స్ యూస్ చేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యాప్సికమ్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి. నేను ఒక క్యాప్సికమ్, 2 క్యారెట్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను. దాంతోపాటుగా ఈ పచ్చి బఠానీని కొంచెం వేనీటిలో వేసి అవి ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఈ క్యాప్సికమ్ వాటన్నిటిని కూడా కొంచెం ప్లస్ సైజెస్ కింద పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం హాట్ వాటర్ హీట్ చేసుకుని అందులో కొంచెం సోయా చంక్స్ యాడ్ చేసుకోండి. మాకు సోయా చంక్స్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు విరిగా అయినా చేసుకోవచ్చు, అవి లేకుండా. ఇప్పుడు హాట్ వాటర్లో వేసిన వెంటనే అవి ఇలా చూసారా, ఈ విధంగా పొంగుతాయి. పొంగిన తర్వాత హాట్ వాటర్ తీసేసి కోల్డ్ వాటర్ వేసుకొని నేను చూపించే విధంగా పిండేయాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ అండ్ పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. కొంచెం మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం అంటే కొంచెం పొడి, ధనియాల పొడి అలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము దాన్ని పేస్ట్లా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, పలచగా అయిపోతే పకోడీలు అనేవి సరిగ్గా రావు. సో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక్కొక్కటి సోయా చంక్స్ని వేయాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మీకు అవైలబుల్గా ఉన్న వాటితోనే ట్రై చేసుకోండి. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ అవసరం లేదు. సో అవి చూసారా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వాటిని ఆయిల్లోంచి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరా వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ క్యారెట్, పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెయిన్ ఏంటంటే అండి, ఫ్రైడ్ రైస్ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. అప్పుడే దానికి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకుని పచ్చి బఠానీని అండ్ కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి దోరగా వేగేంత వరకు. వేగిన తర్వాత నేను నార్మల్ రైస్ని ఉడికించుకొని తీసుకుంటున్నాను. అన్నం ముందే మెత్తగా ఉడికించకండి, మనం ఫ్రైడ్ రైస్ కలుపుతున్నప్పుడు విరిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. అలాగే మనం సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర సాసెస్ ఏమీ అవైలబుల్గా లేవంటే స్కిప్ చేయొచ్చు. వైట్ పెప్పర్ పౌడర్ కూడా అవైలబుల్గా లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్తోనే మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వారు మీ లెవెల్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒకేసారి అంతా కూడా కదిపేయకుండా మెల్లమెల్లగా అనేది కదుపుతూ ఈ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేయండి రైస్ వేసిన తర్వాత, లేకపోతే అరోమా టేస్ట్ అనేది ఉండదు. చూసారు కదా, ఎంతో టేస్టీగా వేడిగా రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.